ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4. ఒకసారి లాజరు నుండి వచ్చిన ఒక ముస్లిము 4,000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికెళ్ళు, లంకెబిందె దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు, కానీ ఆ చెట్టు దగ్గరికెళ్ళాడు. అక్కడ అతనికొక లంకెబిందె కనిపించింది. దానిని మొయ్యలేక మరొకరిని తోడు తీసుకు వెళ్ళేసరికి అదక్కడ లేదు. అతడేడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్హెలా నుంచి రోజూ హారతీ భజనలకు పిలాజ్ గురు వస్తూ ఉండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకొక గుడ్డ ఇవ్వమన్నది. తరువాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రి గురువుకు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకు ఎలాంటి లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలబెట్టుకున్నారు. ఆత్మారాముని భార్య తగవు పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లో ఉంది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊదీ ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేముంది అన్నది. నాటి నుంచి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు పన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గటంతో రోగులెందరో అతని వద్దకొచ్చి ఊది అంతా తీసుకెళ్లారు. ఇంకేం చెయ్యాలా అని అతను కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తరువాత పన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్ముడికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గలేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండటం వలన పన్సే తప్పించుకోవాలనుకున్నాడు. కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగి శ్రాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని పన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి పన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పకుండా న్యాయం చేకూరుతుంది. గుహడా అనే గ్రామంలో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలాగే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అదమ్దలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగటానికి వెళుతుంటే ఒక ఫకీరు కూడా వచ్చారు. కానీ హోటల్ దగ్గర హాదం వెనక్కు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దాని వెల ₹200 చెబితే దీక్షిత్ ₹150కు అడిగాడు. బేరం ఎంతటికీ తెగలేదు. భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పోండి, నువ్వు ₹175కు తగ్గవద్దు అన్నారు. కానీ అతడా విషయము దీక్షిత్కు చెప్పలేదు. చివరకు ₹150కు కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్కబెట్టుకుంటే ₹175 తుర్పేగావులో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పూసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జవాబు వ్రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు ఒత్తారు. తరువాత వెంకట్రావు
1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి దగ్గర ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4 సంపూర్ణం.